ఫండమెంటల్‌గా అండి మనకి అంటే ద కోర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ నాకైతే ఏంటంటే, వి హావ్ జస్ట్ వన్ లైఫ్. సో, ఈ వన్ లైఫ్‌లో మనం కోరుకునేది, మనం ఇష్టపడేది అది చేయనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ అనేది కోర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. సో, గూగుల్‌లో బాగుండేది, అంతా బాగుంది, కూల్, మంచి ఎంఎన్‌సి, మంచి శాలరీ, ఎవ్రీథింగ్. మీరు ఊరెళ్ళినా రిలేటివ్స్ గూగుల్‌లో చేస్తున్నాడు అంటారు, ఇదంతా ఓకే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడూ కూడా మన లైఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ వర్సెస్ వరల్డ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ వర్సెస్ యూ. మీతో మీరు ఏదైతే మీరు ఇంటర్నల్ డైలాగ్ జరుగుతుందో అదే మీ ప్రపంచం. మీరు ప్రపంచంతో యాక్చువల్గా బయట ఏదో అనుకుంటారు కదా, అది కాదు యాక్చువల్గా. ఎందుకంటే అంటే చాలా మందికి అంటే ఎలా ఉంటుందంటే, ఐడెంటిఫైయింగ్ వాట్ యూ లవ్ అనేది తెలుసుకోవటమే చాలా కష్టమైపోతుంది. ఒక స్లీప్ వాకింగ్ లాగా లైఫ్ అయిపోతుంది చాలా మందికి. ఓకే, ఇది అయ్యింది, తర్వాత ఇచ్చేద్దాం, జాబ్, తర్వాత మ్యారేజ్, తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. సో మీరు అది జరగాలంటే ఖచ్చితంగా మీ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. అంటే ఇది ఐ డు నాట్ బిలాంగ్ హియర్ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదండి. ఆ ఫీలింగ్ పెరిగే కొద్దీ ఆటోమేటికల్గా అంటే మీరు ఒక ఎండిపోయిన ఆకు చెట్టుని ఎలా వదిలేస్తుందో మీరు జాబ్ని కూడా అలా వదిలేస్తారు. అది అలా న్యాచురల్గా జరిగింది నాకు. దాని గురించి తీవ్రంగా ఆలోచించింది అలా కూడా ఏం లేదు. సమ్ టైమ్స్ డెసిషన్ ఇన్ లైఫ్ ఎలా ఉంటాయంటే, మేబీ ఇంటర్నల్గా అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ వచ్చింది ఒక పాయింట్లో వదిలేసింది అంతే. ఓకే, సో అది నేను ఎవరికి సజెస్ట్ చేయను అలా చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ నెసెసిటీ అనేది చాలా అవసరం అండి. అంటే బీయింగ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ చాలా చాలా అవసరం. సో అప్పుడులో నేను అది అంటే లక్కీగా నాకు ఏంటంటే అప్పుడు పూరి గారి కంపెనీ దొరికింది. సో ఆయనతో ట్రావెల్ అవటం జరిగింది. లక్కీగా ఇట్ టర్న్ అవుట్ పాజిటివ్. సో తర్వాత ప్రశాంత్ వర్మ గారి దగ్గర, తర్వాత ఈవెన్ పోల్ శెట్టి అవ్వచ్చు, మల్లేశం, మంగళవారం. సో ఇవన్నీ నేనైతే హ్యాపీ యాక్సిడెంట్స్ అని అనుకుంటా.